దేవాంష్ యానిమల్ని ఎలా ఐడెంటిఫై చేస్తాడో, అలానే మనం నేమ్ చెప్తే యానిమల్ని ఎలా పిక్ చేసి ఇస్తాడో. జిరాఫీ. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీలో ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు చైతన్య. ఈరోజు వీడియో ఏంటంటే దేవాంష్ యానిమల్ని ఎలా ఐడెంటిఫై చేస్తాడో, అలానే మనం నేమ్ చెప్తే యానిమల్ని ఎలా పిక్ చేసి ఇస్తాడో ఈ వీడియోలో చూపిస్తాను. అలానే నేను దేవాంష్కి నేర్పించేటప్పుడు కొన్ని టిప్స్ అండ్ ఇంకా ట్రిక్స్ అయితే యూజ్ చేశాను. అవి ఏంటి అనేది మీరు ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా కానీ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు ఒక మోటివేషన్ లాగా ఉండి ఇంకా మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చేయాలి అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు దేవాంశ్ దగ్గర ఏ యానిమల్స్ ఉన్నాయో చూపిస్తాను. ఇవి మేము జాతరలో తీసుకున్నాము. మేక, గొర్రె, జీబ్రా, గుర్రం, సింహం, ఒంటె, ఏనుగు, జిరాఫీ, కుక్క, చిరుత, హిప్పోపోటమస్, పిల్లి. ఈ యానిమల్స్ అయితే ఉన్నాయి. మొత్తం 12 యానిమల్స్ అయితే ఉంటాయి. వీటిని మనం నేమ్ చెప్పినా కానీ తీసిస్తాడు. మనం ఒకవేళ వీటిలో ఏదైనా తీసుకొని అడిగితే నేమ్ కూడా చెప్తాడు. ఇప్పుడు ఎలా ఐడెంటిఫై చేస్తాడో చూసేయండి. యానిమల్స్ అన్ని ఇక్కడ వేసేసాను. ఇప్పుడు యానిమల్స్ ని నేమ్స్ ఎలా అడిగితే ఎలా పిక్ చేసి ఇస్తాడో చూసేయండి. జిరాఫీ, ఒంటె, పిల్లి, హిప్పోపోటమస్, చిరుత, ఏనుగు, కుక్క, కుక్క, జీబ్రా, జీబ్రా, మేక, మేక, సింహం, సింహం, గుర్రం, 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 గొర్రె, గొర్రె, ఇవ్వు. ఇలా నేమ్ చెప్తే పిక్ చేసి ఇస్తాడు. ఇప్పుడు మనం యానిమల్ ని చూపించి నేమ్స్ అడిగితే ఎలా చెప్తాడో చూసేయండి. ఇప్పుడు ర్యాండమ్ గా మనం ఒక యానిమల్ చూపించి దాన్ని నేమ్ అడిగితే ఎలా చెప్తాడో చూసేయండి. ఏమంటారు?
ఇప్పుడు ఈ యానిమల్ ని అడుగుదాం. ఏమంటారు? 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 ఏంటి? గొర్రె. ఏమంటారు? ఏమంటారు? హిప్పొచ్చు అంటే హిప్పోపోటమస్. కొంచెం పలకడం రాదు. ఇలా యానిమల్స్ ని మనం ఏ యానిమల్ నేమ్ అడిగినా కానీ చెప్తాడు. అలానే మనం ఏ యానిమల్ ని అడిగినా కానీ చూపిస్తాడు.